అవధాన కథల సంస్కృత సంకలనం దివ్యవదన లేదా దైవ కథనాలు చాలా వరకు మూల సర్వాస్తివాద వినయ గ్రంథాల నుంచి వచ్చినాయి. క్రీశకం 2వ శతాబ్దం నాటిది. అందులోని కథలు చాలా పురాతనమైనవి. మొదటి బౌద్ధ గ్రంథాల్లో కావచ్చు. ఒక వ్యక్తి గత జన్మలో చేసిన పనుల వల్ల వర్తమానంలో కర్మ ఫలితాన్ని ఎలా పొందాడో బుద్ధుడు తన శిష్యుల సమూహానికి వివరిస్తుంటాడు. జ్ఞానోదయం పొందిన జీవులకు లేదా స్తూపాలు మరియు బుద్ధునికి సంబంధించిన ఇతర పవిత్ర స్థలాల వద్ద అర్పణాలు చేయడం ద్వారా లభించేటువంటి విస్తారమైన పుణ్యం ప్రధానమైన అంశంగా చెప్పబడుతుంది. ఈ సంకలనంలో 38 అవధాన కథలున్నాయి. వీటిలో ప్రసిద్ధ అశోకవదన ద లెజెండ్ ఆఫ్ అశోకతో సహా జాన్ స్ట్రాంగ్ ఇంగ్లీష్లోకి అనువదించారు 1983లో. పాశ్చాత్య దేశాల్లో బౌద్ధ అధ్యయనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ సేకరణ చాలా ప్రసిద్ధి పొందింది. ఇది యూజీన్ బార్నౌస్ యొక్క భారతీయ బౌద్ధమత చరిత్రలో దాని నుండి సంగ్రహించబడ్డది. సంస్కృత గ్రంథం యొక్క మొదటి పాశ్చాత్య సంచిక 1886లో ఎడ్వర్డ్ బాయిల్స్ హోవెల్ మరియు ఆర్ఏ నీల్ ప్రచురించారు. సంస్కృత గ్రంథాన్ని 1959లో పిఎల్ వైద్య మళ్ళీ సవరించారు. 4-5 శతాబ్దాల్లో మతవాద మధుర బౌద్ధ సన్యాసులచే సంకలనం చేయబడిన దివ్యవేదనలోని అశోకవదన భాగం. సహసోద్గత అవధాన ప్రారంభ పేరాల్లో భావచక్ర జీవితచక్రం సృష్టించడానికి బుద్ధుని సూచనలు వివరించబడ్డాయి. బుద్ధుని యొక్క మొదటి దృష్టాంతాన్ని రాజు రుద్రాయనకు బుద్ధుడు ఎలా ఇచ్చాడో రుద్రాయన అవధానం వివరిస్తుంది. ఈ కథ ప్రకారం బుద్ధుడు అతని కాలంలో రాజు రుద్రాయన అంటే ఉదయన రాజు మగధరాజు బింబిసారుడికి రత్నాల వస్త్రాన్ని బహుమతిగా ఇస్తాడు. రాజు బింబిసారుడు తనకు బదులుగా బహుమతికి ఇవ్వడానికి సమానమైన విలువ ఏమీ లేదని ఆందోళన చెందుతాడు. బింబిసారుడు బుద్ధుని వద్దకు సలహా వెళ్తాడు. బుద్ధుడు బుద్ధుని యొక్క మొదటి చిత్రలేఖనాన్ని స్వయంగా రుద్రాయనకు పంపమని సలహా ఇస్తాడు. ఆ చిత్రం చూడడం ద్వారా రుద్రాయన సాక్షాత్కారం పొందాడని అంటారు, అంటే నిర్వాణం పొందాడని అంటారు. ఈ దివ్యవదనంలో 38 కథల జాబితా ఉంది. కోటికర్ణతో మొదలవుతుంది.